టాలీవుడ్ లో టైర్ 2 హీరోలలో వరుస విజయాలతో కెరీర్ లోనే ఎప్పుడూ లేనంత సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేశాడు. అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లను అందుకొని తన కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుని దుమ్ము దులిపేశాడు. అంటే సుందరానికి సినిమాతో సాలిడ్ డిజాస్టర్ అందుకున్న తర్వాత నాని ఫామ్ పై డౌట్స్ వచ్చిన వరుస విజయాలతో నాన్ స్టాప్ గా రచ్చ చేసిన నాని ఇప్పుడు టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల పరంగా ఎవ్వరికి అందనంత ఎత్తులో దూసుకుపోతూ ఉండగా వరుసగా 4 బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తన రేంజ్ ను అమాంతం పెంచుకున్నాడు నాని నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ లెక్క 240 కోట్ల షేర్ మార్కును అధిగమించడం విశేషం అని చెప్పాలి. ఇప్పుడు దసరాతో మొదలైన ఈ ర్యాంపేజ్ తర్వాత నాన్ స్టాప్ గా 4 సినిమాల పాటు కొనసాగింది. దసరాతో నమోదు చేసిన కెరీర్ బెస్ట్ కలెక్షన్ అని ఇప్పుడు హిట్ 3 మూవీతో బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు నాని. ఒకసారి నాని నటించిన లాస్ట్ 5 సినిమాల టోటల్ కలెక్షన్ ను గమనిస్తే హిట్ 3 మూవీ 63.75 కోట్ల షేర్ అందుకుంటే సరిపోదా శనివారం 52.65 కోట్ల దాకా షేర్ అందుకుంది. హాయ్ నాన్న మూవీ 38.60 కోట్ల షేర్ అందుకోగా దసరా మూవీ 63.55 కోట్ల దాకా షేర్ ను నమోదు చేసింది. అంటే సుందరానికి సినిమా 21.35 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ గా లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ లెక్క 240 కోట్ల లోపు ఉండగా యావరేజ్ గా ఒక సినిమాకు ఇప్పుడు 48 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటున్నాడు నాని. ఇది ఓవరాల్ గా మిగిలిన మీడియం రేంజ్ హీరోల సినిమాలతో పోల్చితే చాలా ఎక్కువ. అంటే ఆ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన కన్సిస్టెన్సీతో కలెక్షన్లను దక్కించుకుంటూ దూసుకుపోతున్న నాని తన అప్కమింగ్ మూవీ పారడైజ్ తో అంచనాలను మరోసారి బీభత్సం అనిపించే రేంజ్ లో పెంచేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. ఆ సినిమా అనుకున్నట్లు జరిగితే 100 కోట్ల షేర్ మార్క్ అందుకునే సినిమాగా నిలుస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.